ఈ నెల 29 రోజు దీక్షా దివస్ అనే కార్యక్రమం సిరిసిల్లలో అద్భుతంగా కన్నుల పండుగగా ఉద్యమకారులను గుర్తు చేసుకుంటూ మా జిల్లా అధ్యక్షుడు తోటయ్య గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విశేషమైన దేశపతి శ్రీనివాస్ గారు వచ్చి అద్భుతమైన స్పీచ్ ఇచ్చి అక్కడ ఉత్తేజపరచడం జరిగింది. మా బీఆర్ఎస్ నాయకులను ఉద్యమకారులను తెలంగాణ స్మృతులను స్మరించుకుంటూ అద్భుతంగా చేసుకున్నాం. దాన్ని చూసి ఓర్వలేక ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు తెల్లారి ఆ వీడియోలు చూసి ఆ జనం చూసి మా కార్యకర్తలను చూసి జీర్ణించుకోలేక ఆయనకు చాలా పెద్ద మేధావి విద్యావంతుడు అన్నీ మరిచి కింది స్థాయి దిగజారి నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడాడో సిరిసిల్ల ప్రజలంతా చూసారు. ప్రెస్ మిత్రులకు తెలుసు, సిరిసిల్ల ప్రజలకు అందరికీ తెలుసు. అంతే ఏంటంటే ఒక చిల్లర వ్యవహారంగా కిందికి అన్ని మెట్లు దిగి మాట్లాడడం జరిగింది. ఒక పత్రికా విలేకరును, ఒక దళిత పత్రికా విలేకరు ఉంటే బాలుగారిని కూడా వాని బతికే ఆగం లైవ్ పెడతాడు, కేటీఆర్ గురించి చెబుతాడని మాట్లాడాడు. బాలుగారు ఎటువంటి వాళ్ళు అందరికీ తెలుసు. ఒక దళితుడు అని పెద్ద స్థాయిలో ఉన్నాడు. ఆయన ఏం చేసినా తెలుసు. ఇక్కడ నిరుపేదలకు కానీ ఏమైనా కానీ ఆయన ఫేస్బుక్ ద్వారా కానీ అతను ఎంబడెంబడి స్పందిస్తూ ఉంటాడు ప్రజా సమస్యలపై. అతను అంత లిబరల్గా వస్తాడు. అతను కూడా తిట్టినావు, ఒక దళిత విలేకరుని కూడా తిట్టినావు, ఇట్లా అవమానపరిచినావు, ఇదంతా దళితులను తిరుగుతావు. గతంలో పద్మశాలను కూడా నీకు ఇష్టమైన రీతిలో తిట్టినావు. వాడక భాష అందరూ చూసిండ్రు, అందరికి అర్థమైంది. ఇంకా ఇక్కడైనా మారుతామేమో చాలాసార్లు ప్రెస్ మీట్లో చెప్పినాం. మహేందర్ రెడ్డి గారు కొంచెం మీ పద్ధతి మార్చుకోని చెప్పినాం. తదనంతరం బీసీల ముద్దుబిడ్డ, పద్మశాలి ముద్దుబిడ్డ గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మీరు మాట్లాడిన మాట అతని గురించి కూడా మాట్లాడారు. 30 తారీఖు నాడు మీరు ప్రెస్ మీట్లో అతని గురించి మాట్లాడాడు. మీరు మాట్లాడి తెల్లారి అరెస్ట్ చేశారు. దీనిని కక్షపూరితంగా చేసినామని మేము అంటున్నాం, ప్రజలంతా అంటూ ఉన్నారు. ఈ చరిత్రలో ఒక నాయకుడి మీద కలెక్టర్ ఆఫీస్ నుంచి దరఖాస్తు ఇచ్చే మొదటి దరఖాస్తు అనేది సిరిసిల్లను చూసినాం. గత 10-20 ఏళ్ళ నుంచి మేము చూస్తూ ఉన్నాం, ప్రజలు చూస్తున్నారు. కావాలని శనివారం చూసుకొని ఒక కలెక్టరేట్ నుంచి అతని క్రెషర్ మీద, ఆ క్రెషర్ 2006-2007 స్టార్ట్ అయింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పటికీ అతను ఒక నాయకుడిగా ఉన్నాడు. అప్పుడున్న అధికారులే కలెక్టర్ గారు కానీ మైనింగ్ అధికారులు కానీ పర్మిషన్ తోటి యూనివర్సిటీ ద్వారా చేసుకున్న వ్యాపారం క్రెషర్ అది. అతనికి అంతకుముందు కూడా సారంపల్లి ఉండే, తర్వాత తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది కాంగ్రెస్ నాయకులకు, మీరు అధికారంలో ఉన్నారు. 2009 వరకు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, అప్పుడు గుర్తు రాలేదు. కావాలని మన ఎమ్మెల్యే ఎలక్షన్లలో పద్మశాలి కుల బాంధవులకు ముఖ్య నాయకుడిగా ఇతనుంటూ పద్మశాలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తీసుకుంటున్న ఉద్దేశంతో ఎమ్మెల్యే ఎలక్షన్లు నిలబడ్డప్పుడు కేటీఆర్ గారికి అధిక మెజార్టీ టౌన్ నుంచి ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్య పాత్ర రామ్మోహన్ గారు కూడా పోషించడం జరిగింది. దానిని మనసులో పెట్టుకొని ఈ టౌన్లో ఓటు రాలేదు కాబట్టి, టౌన్ ప్రజలు నేను ఆదరించలేదు కాబట్టి మీరు కక్షపూరితంగా అతను అరెస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అతను సామాజిక సేవ చేసిండు. వరదలు వచ్చినప్పుడు కానీ సిరిసిల్లలో ఎందరికో ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. అందరూ ఆదుకున్నాడు. వ్యాపారంలో 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అన్ని పార్టీలు అతనికి తెలుసు. అన్ని పార్టీల నాయకులు, నిన్న మొన్న మాట్లాడిన నాయకులు కూడా అతని దగ్గర పనిచేసిన వాళ్ళు, బతికిన వాళ్ళే, అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా మీరు తీసుకున్న నాయకులే. మీరు ఇవాళ జైలు పోగానే ఏదో కిరీటం కింద పడ్డట్టు ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నారు. ఎవ్వరు ఇక్కడ భయపడడం లేరు. అదే రామ్మోహన్ గారు వస్తాడు, ఇంకో వేలు వస్తాడు. మీరు ఒక కక్షపూరితంగా పంపిరు కదా, ఆధారాలు ఉన్నాయి. చట్టమే చుట్టం కాదు, తప్పనిసరిగా అతను వస్తాడు. మేము కార్యకర్తలం ధైర్యంగా ఉన్నాడు, మాకు చెప్పేయండు, అతను వస్తాడు. మీరు ఒక బీసీ పిటిని ఇట్లా వేయడం అనేది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు దళితులపై ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటాడు, బీసీలపై మాట్లాడుతూ ఉంటాడు. ఎన్ని కులాలను తిడుతావు, నీ అధికారం ఏంది, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, అసలు ప్రజాస్వామ్యం ఉంటున్నావా, అసలు ప్రజాస్వామ్యం తెలుసా నీకు, మర్చిపోయినావా, నీ ఏజ్ పెరిగిన కొద్దీ నీ బుద్ధి తగ్గుతుందని మేము అంటా ఉన్నాం. కొంచెం నువ్వు మాట్లాడిన మాటలతో ఒక్కొక్కరు సిగ్గనిపిస్తూ ఉన్నది. దానిని మీ కాంగ్రెస్ నాయకులు వక్రీకరిస్తూ ఉన్నారు. నువ్వు మాట్లాడింది మీరు. తెల్లారి మా నాయకుడు అధ్యక్షుడు స్పందించి మా తోటయ్య గారు బీఆర్ఎస్ పార్టీని మా నాయకుని అరెస్ట్ చేసి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కలెక్టర్ గారు మీరు కొంచెం గమనించాలి అని మాట్లాడిన దానికి పద్ధతిగా మాట్లాడండి. మీ లెక్క వల్గర్గా బ్లాక్మెయిల్ చేసుకుని మాట్లాడిన దానికి మళ్ళీ దాని మీద సిరిసిల్లలో ఇవాళ పట్టణ నాయకులు చొప్పాలంటి ప్రకాష్ ఆగ్రహం బాలు, అదేవిధంగా తంగపల్లి మండలంలో జలగం
ప్రవీణ్ అన్న ఇంకా కాంగ్రెస్ నాయకులు ఏదో మీ బయట పెడతాం ఆధారాలని అంటారు. పెట్టండి, బయట పెట్టండి. భయపడుతున్నాం. ఆయన అరెస్ట్ చేద్దాం మీరు మాట్లాడుతూ ఉన్నారు. రోడ్ల దగ్గర అక్కడిక్కడ ఇంకా తోటగా లైన్లో ఉన్నారు, చిన్న చక్రపాణి ఉన్నారు, ఇంకా నాయకులు ఉన్నారని మీరు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. మా నాయకులు అరెస్ట్ అవుతారు, మీరు లోపలికి పోతారని బెదిరిస్తున్నారు. ఎవరు భయపడుతున్నాడు? చెప్పండి. ప్రకాశం మాట్లాడుతూ ఉన్నాం. ప్రెస్ మీట్ బంద్ చేస్తాం. మీరు బ్లాక్మెయిల్ చేసిన బంద్ చేయాలి. మీరు పద్ధతిగా మీ ప్రభుత్వం ఉన్నది. కేటీఆర్ గారు సిరిసిల్లకి ఏం చేసిండో అది చేసింది, దానికి రెట్టింపు చేయాలి. మొన్న ముఖ్యమంత్రి గారు సిరిసిల్ల జిల్లాకు వచ్చినప్పుడు వేములవాడలో మీ నాయకుడు వెనుకున్నాడు, కానీ సిరిసిల్లకు ₹1 పట్టుకొచ్చిన మొత్తం 1000 కోట్లు వేములవాడగా మాట్లాడి తెచ్చుకున్నారు. మీరు సిరిసిల్లకి ఏం న్యాయం చేశారు? ఏం చేశారు? కలెక్టర్ గారు కూడా అడుగుతా ఉన్నాం. కలెక్టర్ గారు, అయ్యా మీ ఇక్కడ రాజకీయ నాయకుల గురించి తెలియదు, మీ పద్ధతిలో మీరు ఉండండి, మేము గౌరవిస్తాం, మీరు పెద్ద అధికారులు, మీరు కూడా ఎవరు చెప్పినా కానీ మీరు వినకూడదు. ఎందుకంటే రేపు పొద్దున తప్పులు పడేది మీరు. అధికార ప్రభుత్వం అనేది శాశ్వతం కాదు, ఉంటే పోతాయి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కలెక్టర్ ఎంతోమంది చూసినాం మేము. ఇట్లా ఎవరు చేయలే. మాకంటే ఎక్కువ ప్రతిపక్షాల నాయకులే పనిచేసారు. మా ఎమ్మెల్యే గారు కూడా, మా మాజీ మంత్రి గారు కేటీఆర్ గారు కూడా మాకంటే ఎక్కువ నిన్న మొన్న మాట్లాడిన నాయకులు పనిచేసుకున్నారు. అది మర్చిపోతారా? అని పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి ప్రతిస్పందిస్తారా? ఈయన జలగం ప్రవీణ్ గారు అంటుండ్రు కేటీఆర్ తోటగా స్పందించి జిల్లా అధ్యక్షుడు సారా కేటీఆర్ స్పందించాలా? నా విషయాన్ని కూడా ఇది కూడా వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. కబార్దాన్ని హెచ్చరిస్తాను. మీరు చేసిన అక్రమాలు మా దగ్గర ఉన్నాయి. మీరు మొన్న రీసెంట్గా ఏం చేసినా మా దగ్గర ఉన్నాయి. మీరు బయటపడి తెలియని మేము బయటపడి సిద్ధంగా ఉన్నాం. మీరు మాట్లాడిన రికార్డులు ఉన్నాయి. మీరు ఎవరైనా